హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. యాజ్ యూజువల్ కార్తీక మాసం స్పెషల్గా డే అయితే 4 o'clockకే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ లేచి చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని టీవీలో దేవుడి పాటలు పెట్టుకొని ఇలా ప్రశాంతంగా ముగ్గు పెట్టుకోవడానికైతే వచ్చేసాను. ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత పూజ సామాన్ కడుక్కోవడం, ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం, ఆ తర్వాత ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవడం. ఇదే రొటీన్ ఉంటుంది నెల రోజుల పాటు. ఏం తేడా ఉండదు. 4 o'clockకి లేచి అన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంతకీ మీరు కార్తీక మాసం చేసుకుంటారా? అంటే నెలంతా చేసుకుంటారా? ఓన్లీ సోమవారాలు ఏకాదశి వరకే చేసి సరిపెట్టేస్తారా అనేది నాతో షేర్ చేసుకోండి. మీలో ఎవరికన్నా ఇలా మార్నింగే టీవీలో దేవుడి సాంగ్స్ పెట్టుకునే అలవాటు ఉందా? మోస్ట్లీ చాలా మందికి ఉంటుంది. అలా పెట్టుకుంటేనే మంచిది కూడా. అంటే పూజ చేయడం అంటే మనం ఓన్లీ దేవుడి దగ్గర కూర్చొని దీపారాధన చేయడం ఒక్కటే కాదు. పూజకు సంబంధించి మనం ఏ పనులైతే చేస్తూ ఉంటామో అవన్నీ పూజతో సమానమే. అలాంటి పనులు చేసేప్పుడు కూడా మన మనసు ఎటువైపు డీవియేట్ అవ్వకుండా కాన్సన్ట్రేటెడ్గా ఉంటే బాగుంటుంది. అలా మన కాన్సన్ట్రేషన్ డీవియేట్ అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదర్ మన మంత్రాలు చదువుకుంటూ ఉండాలి, లేకపోతే టీవీలో అలా వస్తూ ఉండాలి. టీవీలో వస్తూ ఉన్నప్పుడు టీవీతో పాటు ఆటోమేటిక్గా మనం కూడా అవే స్మరిస్తూ ఉంటాం కాబట్టి మన మైండ్ డీవియేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి వేరే ఆలోచనలు రానివ్వకుండా ఈ సౌండ్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్. నాకైతే అలా అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎవరైనా ఇలా పెట్టుకుంటారా అనేది నాతో చెప్పండి. అండ్ ఇక్కడ దేవుని సామాన్ క్లీన్ చేసేసుకొని ముందు తులసమ్మ దగ్గరికి అన్నీ రెడీ చేసుకొని తీసుకొని వచ్చేసాను. ఇక్కడ పైన చుక్కలు ఉన్నాయా అని చూస్తున్నాను. మా దగ్గర ఇప్పుడున్న పొల్యూషన్కి అయితే చుక్కలు కనిపించడం కష్టమే లేండి. అయినా ఊరికే అలా తెల్లవారుజామున దీపం పెట్టేప్పుడు అలవాటు కాబట్టి తులసమ్మ దగ్గర కూడా ఆవు నెయ్యితోనే దీపం పెట్టుకుంటాను నేను కార్తీక మాసంలో. శివుడి దగ్గరతో పాటు నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. కార్తీక మాసంలో కంపల్సరీ మందిరంలో మీరు మామూలు దీపారాధన కుందులు, ప్రమిద ఇవి పెట్టుకున్నా సరే మట్టి ప్రమిదలో మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి రోజు. శివయ్యకి చాలా మంచిది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి దీపారాధన అన్నీ పూర్తయిపోయినాయి. డైలీ కార్తీక పురాణం కూడా చదువుకుంటాను కార్తీక మాసంలో. రోజుకో చాప్టర్ మీరు చదువుకోవచ్చు, వినచ్చు. ఎలా చేసినా కూడా పర్వాలేదు, విన్నా కూడా మంచిదే. ఎవరన్నా చెప్తూ ఉంటారు కదా, మన యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉంటారు. రమారావి గారు చాలా ఇంట్రెస్ట్గా చెప్తారు. నేను మామూలుగా చదువుకుంటాను. ఇంకా నాకు ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉంది, ఖాళీగా ఉన్నాను అనుకుంటే వింటూ ఉంటాను కూడా. ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది. దర్శనం చేసేసుకోండి. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టుకున్నాను. శివయ్య దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మా అన్నపూర్ణాదేవి. ఇంకా నా పూజ అయితే త్వరగానే పూర్తయిపోయింది కాబట్టి ఇవాళ ఫ్రైడే కాబట్టి చదువుకునేవి ఎక్కువ ఉంటాయి. మామూలుగా అమ్మవారివే నేను కనకధార అవన్నీ చదువుతూ ఉంటాను కదా, వాటితో పాటు కార్తీక పురాణం అవి కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ చదువుకొని నేను బయటకు వచ్చేసరికి అప్పుడే తెల్లవారుతుంది అనమాట. వెదర్ చాలా ప్లెజెంట్గా బాగుంది. అదే నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. పక్కన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అవుతుంది కదా, అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. స్లోగా ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ అయ్యారు. ఇవాళ ఒక ఫ్లాట్లో గృహప్రవేశం అవుతుంది చూడండి. మార్నింగే చూశాను నేను. లైట్స్ వేసి అంతా సందడిగా హడావుడిగా ఉంది. నిన్న నైటే ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు వచ్చి చేసి వెళ్ళారు. ఎప్పుడోలే అనుకున్నాను, మార్నింగే ఇలా చూడగానే భలే ఎగ్జైటెడ్ అనిపించింది. ఈ ఫ్లాట్స్ అన్నీ ఆక్యుపై అయితే అసలు భలే సందడిగా ఉంటుంది. చూద్దాం ఎప్పటికొస్తారో అందరూ. ఇలా కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కష్టమే.
అండ్ లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసరికి మా అమ్మాయికి లేదు కానీ మా వారికి ఈ రోజు నుంచి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా కోసం సొరకాయ టొమాటో కర్రీ అయితే చేశాను, చపాతీతో పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు రాగి జావ చేస్తున్నాను. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టే వెరీ బేసిక్ రాగి జావ అయితే చేస్తాను నేను. అందులో పెరుగు, పాలు, బెల్లం ఇలాంటివి ఏమి యాడ్ చేయను. లైట్గా సాల్ట్ వేసుకొని తాగేస్తాం. ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ బోల్డ్ అంతా ఆయన్ అనమాట రాగి అంటే. ఇంక ఇక్కడ అన్నీ చేయడం అయిపోయింది. చపాతీ కూడా చేశాను. మా వారి కోసం లంచ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంతకీ మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇంకా మా వారికి లంచ్ బాక్స్ ప్యాక్ చేశాక నేను ఇంకేం చేయలేదు. మా అమ్మాయి ఇంట్లో ఉంది కాబట్టి ఫుల్ టైం నాతో అది చేస్తావా ఇది చేస్తావని ఫుల్ ఎంగేజ్ చేసేస్తుంది. ఇంకా రొటీన్ వర్క్స్ చేసుకున్నాను కాబట్టి అవేం రికార్డ్ చేయలేదు. ఇది డైరెక్ట్ ఈవినింగ్ స్నాక్స్ టైం అనమాట. హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతుంది మా అమ్మాయి పానీపూరి కావాలని. సో ఈరోజు సింపుల్గా చేసేద్దామని మార్నింగ్ బఠానీ అయితే సోక్ చేసి పెట్టాను. అవే ఇక్కడ బాయిల్ కోసం ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఈరోజు నేను మామూలుగా పానీపూరితో చాట్ కూడా చేస్తాను కాంబినేషన్కి. బట్ ఈరోజు చాట్ చేయకుండా ఓన్లీ పానీపూరి వరకే చేస్తున్నాను. దానిలో కూడా కొంతమంది ఆలూ స్టఫింగ్ పెట్టుకుంటారు కదా, అలా కాకుండా మేము పానీపూరిలో ఈ బఠానీ స్టఫింగ్ పెట్టుకొని తింటాం అనమాట. కాబట్టి అవే బాయిల్కి పెట్టాను. సింపుల్గా చేసేయడమే, ఆ స్టఫింగ్ ఏమి ఉండదు. బాయిల్ చేసుకునేప్పుడే కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాయిల్ చేసి నీట్గా మ్యాష్ చేసేసుకోవడమే. దాన్ని చక్కగా స్టఫ్ చేసుకొని పానీ వేసుకొని ఆనియన్ వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోద్ది, వేరే లెవెల్. పొటాటోతో తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ఇలా బఠానీ స్టఫింగ్తో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రెడీమేడ్ పూరీస్ ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసేస్తున్నాను. తను క్రికెట్కి వెళ్ళింది. ఈరోజు నేను నానబెట్టిన విషయం కూడా తనకు చెప్పలేదు. సర్ప్రైజ్ ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి పెట్టానమాట. ఇంకా రావడమే మామూలుగా సర్ప్రైజ్ అవ్వలేదు అసలు. అవన్నీ నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకో నాకు పెద్దగా రికార్డ్ చేయాలని అనిపించలేదు. ఏంటో అండి, ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా సరే రిజల్ట్ రావట్లేదు అనిపిస్తుంది. చేసే పనికి తగ్గ ఫలితం రాకపోతే కష్టపడే వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఎంతో కొంత బాధ అయితే ఉంటుంది కదా. ప్రస్తుతానికి నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను. బోల్డ్ అంత డీమోటివేటింగ్గా ఉంటుంది. ఎంత కష్టపడి రికార్డ్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసినా సరే అస్సలు సరిగ్గా రీచ్ ఉండట్లేదు. ఐ డోంట్ నో. చూసిన వాళ్ళు కూడా లైక్ చేయడానికి కామెంట్ చేయడానికి అస్సలు ఇష్టపడట్లేదు. మరి కంటెంట్ నచ్చక లైక్ చేయట్లేదో లేకపోతే ఏం చేస్తానులే అన్నట్టు వెళ్ళిపోతున్నారో నాకైతే తెలియదు. కానీ చెప్తున్నాను కదా, చాలా డిమోటివేటింగ్గా ఉంటుంది. అందుకే ఈరోజు వ్లాగ్ కూడా చాలా చిన్నగా ఉంది. ఎందుకో ప్రతిసారి ఫోన్ పట్టుకొని రికార్డ్ చేద్దాం అనగానే ఎందుకులే అనిపిస్తుంది. దేనికన్నా ఎంకరేజ్మెంట్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా నేను అడిగేది ఏం లేదు. ఎంత అడిగినా కూడా చేసేవాళ్ళే చేస్తారు, చేయొద్దు అనుకున్న వాళ్ళు ఎలాగో చేయట్లేదు. సో మీ దగ్గర టైం ఉండి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే పూరీస్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఆ బఠానీ చక్కగా ఉడికిపోయినాయి. అది కూడా నీట్గా మ్యాష్ చేసి పెట్టేశాను. ఇంకా ఫైనల్గా పానీ అయితే రెడీ చేసుకోవాలి. మన దగ్గర పుదీనా కొత్తిమీర ఇంట్లో రెడీగా ఉంటే పానీ కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఈరోజు కొత్తిమీర ఉంది కానీ పుదీనా మాత్రం లేదు. పుదీనా లేకపోతే మళ్ళీ ఫ్లేవర్ ఉండదు. సరే ఎమర్జెన్సీ కోసమని నా దగ్గర రెడీ మిక్స్ అయితే ఎప్పుడు పెట్టుకుంటాను. మా అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపిచ్చేసేలాగా. బాగా టైం ఉంది, ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం పానీ ఇంట్లో చేయడానికి చూస్తాను. ఈరోజు అయితే సింపుల్గా చూపించేస్తాను. ఒక 1/2 లీటర్ పైన వాటర్ తీసుకున్నాను. దానికి 1 స్పూన్ అయితే సరిపోతుంది ఈ పౌడరు. నేనైతే ఇక్కడ బేబీ రాయల్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. ఇందులో హల్దీరామ్స్ ఉంటుంది, క్యాచ్ ఉంటుంది, ఇంకా రకరకాల బ్రాండ్స్ అయితే ఉంటాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. టేస్ట్ వైజ్ ఏం డిఫరెన్స్ ఉండదు, అన్నీ ఒకేలా ఉంటాయి. మోస్ట్లీ ఇంగ్రీడియంట్స్ సేమ్. నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. అంతే, పానీ రెడీ అయిపోయినట్టే. మీకు కావాలంటే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. ఫైనల్గా ఇదైతే పానీపూరి ప్లాటర్ అనమాట. బాగుంది కదా, పానీ స్టఫింగ్ అండ్ పూరీస్. సో ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను.
రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.